ఒకానొకప్పుడు ఒక ఊళ్ళో ఒక కొత్త వ్యక్తి కనిపించి ఒక్కొక్క కోతికి 10,000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటానని అన్నాడు. ఊళ్ళో ప్రక్కనే ఉన్న అడవిలో చాలా కోతులు ఉన్నాయి. ఊరి జనం ఎగబడి కోతులను పట్టుకొచ్చి డబ్బులు తీసుకొని పోయారు. అమ్మకానికి వచ్చే కోతుల సంఖ్య తగ్గడంతో కోతులు కొనే వ్యక్తి కోతికి 20,000 రూపాయలు పెంచాడు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కోతుల వెంటపడి పట్టుకొని వచ్చి సొమ్ము చేసుకున్నారు. కోతుల సంఖ్య ఇంకా పడిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి కోతి ధరను 25,000కు పెంచాడు. ఇంకా ఆశ చావక ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కోతులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇంకా కోతులు లేకపోవడంతో కోతులు కొనే వ్యక్తి కోతి ధర 50,000 చేశాడు. అతనికి ఏదో పని పడి పట్టణానికి వెళుతూ అతని సహాయకుడికి పని అప్పగించాడు. ఇంకా కోతులు అమ్మకానికి రాపోయేసరికి సహాయకుడు ఒక సూచన చేశాడు. ఇక్కడ చూశారా ఎన్ని కోతులు ఉన్నాయో? వీటిని ఒక్కొక్కటి 35,000కు ఇస్తాను. 50,000కు మా యజమానికి అమ్ముకోండి. ఆ గ్రామంలో ప్రజలందరూ తాము కూడబెట్టుకున్న డబ్బంతా పోసి కోతులను కొనుక్కున్నారు. కోతులను గ్రామీణులకు అమ్మి యజమాని వస్తాడు, కోతులను అమ్ముకోండి అని మాయమైపోయాడు. ఎన్నాళ్ళు ఎదురు చూసినా కోతులు కొనే వ్యక్తి రాలేదు. సేవకుడు లేడు, ఎవ్వరూ లేరు. ఊరంతా కోతులే కోతులు. అమాయకంగా అత్యాశకు పోయి డబ్బు బంగారం పోగొట్టుకుంటున్నారు చాలామంది. కనుక మిత్రమా, అత్యాశకు ఎప్పుడూ పోకు. ఉన్న దాంట్లోనే సరిపెట్టుకో. ఎవరో వచ్చి ఉచితంగా ఏదో ఇస్తారని భావించి ఆశించకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది మోసం చేసే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. కనుక మీరు ఏదన్నా పని చేసేటప్పుడు, ఏదన్నా ఉచితంగా వచ్చేటప్పుడు 100కు 10 సార్లు ఆలోచించండి.